మామగారిలో ఈ రోజు ఏం జరిగిందో చూద్దాం. పిల్లలు ఇక మా తాతయ్య బర్త్డే మీ తాతయ్య బర్త్డే కాదు కదా అని అంటూ ఉంటే ఇక శుభ్ర అలానే చూస్తూ ఉంటుంది. ఇక శరత్ మీరేంట్రా ఇలా తయారయ్యారు? మీ తాత ఏంటి మా తాత ఏంటి? ఇది ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం చేస్తున్నాం, అంతే ఉండాలి, అంతకు మించి ఉండకూడదు అని అంటుంటే తప్పు కదా బగి, అలా అనకూడదు కదా అని గంగ అంటుంటే అమ్మా తాతయ్య బర్త్డే కదమ్మా, మేము కూడా ఏదైనా చేయాలనుకుంటున్నాం అని బగి అంటుంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు అని గంగ అడుగుతూ ఉంటుంది. మేము ఒక స్క్రిప్ట్ ఆలోచించాము కానీ కంటెంట్ ఇంకా ఆలోచించలేదు. ఇక్కడ రిసార్ట్ లో మాకు తగ్గట్టు ఏదైనా గెటప్స్ ఉంటాయో చూడాలి అని అంటుంటే గుడ్, మీరు మీరు అవి రెడీ చేసుకోండి, అప్పటిలోపు శుభ్ర పాట పాడుతుంది అని అంటుంటే ఇక బగ్గి కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక కోపంగా అక్కడి నుంచి ముగ్గురు వెళ్ళిపోతూ ఉంటే బగి బగి అని అందరూ ఆపుతూ ఉంటారు. ఇక బగి అలానే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక గంగ శుభ్రతో శుభ్ర నువ్వు సాంగ్ పాడు అని అంటుంటే ఈ సాంగ్ కచేరీ అవన్నీ అవసరమా అని కాంతం అంటుంటే ఏంటత్తా అలా అంటున్నావు, మరేంట్రా ఇప్పుడు అవసరమా ఈ పని పిల్లతో ఆ సాంగ్ పాడించడం అవసరమా అని అంటుంటే ఇప్పుడు చూడు బగి ఎలా అలిగి వెళ్ళిపోయాడో అని చంద్ర కూడా అంటుంటే శరత్ వాడి అలక తీర్చడం మన బాధ్యత, కానీ వాడు అడిగిందల్లా ఇవ్వడం మనకు కుదరదు కదా, వాడు అలక ఎక్కువైపోతుంది అని అంటుంటే ఇక గంగ కూడా ఇప్పుడు ఈ మధ్య బగి అలా చేస్తున్నాడు, బగిని మార్పు మనమే తేవాలి అని గంగ అంటుంటే ఇక శరత్ చూస్తూ ఉంటాడు. ఇక గంగ హ్యాపీ బర్త్డే మామయ్య గారు అని చెప్పి విష్ చేస్తూ ఉంటే థ్యాంక్ యూ అమ్మా అని అంటుంటాడు. ఇక శుభ్ర మీకు విష్ చేసేంత వయసు నాకు లేదు, నన్ను ఆశీర్వదించండి తాతయ్య అని అంటూ ఉంటుంది. ఇక కాళ్ళని మొక్కుతూ నమస్కారం పెడుతూ ఉంటే దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇక కచేరీకి ఇక అందరు కూర్చొని ఉంటే ఇక శుభ్ర స్టేజ్ మీదకి ఎక్కి స్టేజ్ మీద నిలబడి ఉంటుంది. అమ్మ అంటే ఆకాశం, అమ్మ అంటే ఆనందం, అమ్మ మనసులో ఉంటే ఏదైనా బాగుంటుంది, అమ్మ అంటే బడి, అమ్మ అంటే లాలించే పాట, అమ్మ అంటే గోరుముద్ద, ఇవన్నీ అమ్మ. కానీ నాకు ఇవేవి తెలియదు, ఎందుకంటే నాకు అమ్మ లేదు కదా, అమ్మ ఉంటే బాగుండేది, అమ్మ నువ్వుంటే చాలమ్మా, నాకు ఇంకా ఎవరు వద్దు అని బాధపడుతూ ఉంటే ఇక గంగాధర్ చెంగయ్య అలానే చూస్తూ ఉంటారు శుభ్ర వైపు. ఇక గంగ అలానే చూస్తూ ఉంటుంది. ఇక పక్కకి వెళ్లి శుభ్ర బొమ్మని తెచ్చుకొని ఇక పాట పాడుతూ ఉంటుంది. ఎవరు రాయగలరు అమ్మా అని పాట పాడుతూ ఉంటుంటే ఇక గంగ మాత్రం ఎమోషనల్ అయి అలానే శుభ్ర వైపు చూస్తూ ఉంటుంది. ఇక పాట అయిపోగానే వెంటనే గంగ స్టేజ్ మీదకి ఎక్కి ఒక్కసారిగా శుభ్రని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక ముద్దు పెట్టుకొని అక్ చేసుకుంటూ ఉంటుంది. అమ్మ ఉంటే నన్ను ఇలానే అక్ చేసుకునేదేమో, అమ్మ ఉంటే బాగుండేది అని అనుకుంటూ ఉంటుంది శుభ్ర మనసులో. ఇక గంగ కూడా నా కూతురు ఉంటుంటే శుభ్రంత వయసే ఉండేదేమో, నా కూతురు ఇప్పుడు ఎక్కడుందో ఏమో, నా కూతురు కూడా ఇలానే బాధపడుతుందేమో అని గంగ కూడా మనసులో అనుకొని అక్ చేసుకుంటూ ఉంటుంది. ఇక గంగాధర్ అమ్మని ఎదురుగా పెట్టుకొని బాధపడుతూ పాట పాడుతుంది శుభ్ర. ఎలాగైనా దేవుడా వీళ్ళని కలుపు అని గంగాధర్ అనుకుంటూ ఉంటాడు. ఇక చెంగయ్య కూడా వీళ్ళని కలుపు, ఈ బంధాన్ని కలుపు స్వామి అని మొక్కుతూ ఉంటాడు. ఇక శరత్ మనసులో గంగ ఏంటి ఇలా ఎమోషనల్ అయింది, గంగ కూతురు గుర్తొచ్చిందా ఏంటి, చనిపోయిన గంగ కూతురు గుర్తొస్తేనే ఇలా ఎమోషనల్ అయిందంటే ఎదురుగా ఉన్న గంగ కూతురు బతుకుందని తెలిస్తే తను వెళ్ళిపోతుందేమో, ఈ విషయం తెలియకూడదు, తెలియనివ్వను అని చెప్పి ఇక శరత్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక కాంతం ఇదేంటి పని మనిషి కూతురికి ఇంత ఓరక్షణ అవసరమా, ఇంత ముద్దులు పెట్టడం అవసరమా అని అంటుంటే ఇదేదో తేడాగా ఉంది. గంగ దీన్ని చూసినప్పుడల్లా మురిసిపోతూ ఉంది.
అని అంటుంటే ఇక కైలాసం వీళ్ళిద్దరి మధ్య ఏం లింక్ ఉందో నేను నా తెలివితేటలతో తెలుసుకుంటాను అని అంటుంటే, నువ్వేం తెలుసుకోవద్దు, తెలుసుకుంటే మనం అయిపోతాం అంటుంటే ఇక కైలాసం నోరు మూసుకొని అలానే చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇక బగి ముగ్గురు వస్తూ ఉంటారు. ఇక గంగ శుభ్రని అక్ చేసుకోవడం చూసి కోపంగా బగి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే గంగ దగ్గరికి వచ్చి అమ్మ అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఏంటి నాన్న, నేను పర్ఫార్మెన్స్ చేయాలా వద్దా, నేను స్కిట్ చేయాలా వద్దా, చెయ్యి నాన్న, ఈ శుభ్ర పక్కకి వెళ్తే నేను చేస్తాను అని అంటుంటే ఇక గంగ శుభ్రం తీసుకొని పక్కకి వెళ్తూ ఉంటుంది. ఇక స్టేజ్ మీద భర్త లాగా యాక్ట్ చేస్తూ ఉంటాడు బగి. ఇక ఇక్కడ అందరూ డాన్స్ చేస్తూ స్క్రిప్ట్ చేస్తూ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే ఇక గంగాధర్ చెంగయ్య ఇద్దరు గంగకి నాటు మందు ఎలా కలపాలని ఆలోచిస్తూ ఉంటే ఇక కూల్ డ్రింక్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. గంగకి ఎలాగైనా సరే ఈ ఈ నాటు మందు ఇచ్చి గంగని నిజం రాబట్టాలి. ఇదేదో కష్టం అనిపిస్తుంది నాన్న, ఏం పర్లేదురా, మనం ఏదైనా కష్టం అనిపిస్తే సాధించలేము, ఏదైనా తెగిస్తేనే సాధిస్తాం. నువ్వు ఇలా నిలబడు, నేను వెంటనే ఈ కూల్ డ్రింక్ లో ఈ నాటు మందు కలుపుతాను, గంగకి ఇస్తాను అని చెప్పి నిలబడుతుంటే ఇక చెంగయ్య కూల్ డ్రింక్ లో మత్తు నాటు మందు కలుపుతూ ఉంటాడు. ఇక ప్రోమోలో గంగ మత్తులో గంగాధర్ తో డాన్స్ చేస్తూ ఉంటుంది. ఇక ఇదంతా చంద్ర కాంతం కైలాసం చూస్తూ ఉంటారు. ఇక కాంతం వీడియో తీస్తూ ఉంటుంది. గంగాధర్ ఇద్దరు డాన్స్ చేయడం వీడియో అంతా తీస్తూ ఉంటుంది. మరేం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. నచ్చితే